హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కు సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్ కీని అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. దీనితో పాటుగా స్టూడెంట్స్ ఆన్సర్ చేసినటువంటి ఓఎంఆర్ షీటు, అలాగే ఆ ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేసిన తర్వాత రికార్డ్ అయినటువంటి ఆన్సర్స్, ఇవన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఒక లింక్ ద్వారా మీకు ప్రొవైడ్ చేశారు. అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఓఎంఆర్ షీటు, దాన్ని స్కాన్ చేసి రికార్డ్ చేసినటువంటి ఆన్సర్ కీని ప్రొవిజనల్ ఆన్సర్ కీతో చెక్ చేసుకొని, ఒకవేళ మీ ఓఎంఆర్ షీట్లో మీరు బబుల్ చేసినటువంటి ఆన్సర్స్ రికార్డెడ్ షీట్లో కానీ ప్రాపర్గా రికార్డ్ అవ్వకపోయినా, లేదా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే మీరు ఛాలెంజ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ ఛాలెంజ్ చేయడానికి ఇక్కడ మీకు కనిపించేటువంటి ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఈ టూ లింక్స్ కూడా మీరు చూడొచ్చు. ఒకటి ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ ఫర్ నీట్ యూజీ 2025 అని ఉంది. ఇక్కడ ప్రతి సెట్ కి కూడా, అంటే మీ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ కోడ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీ కోడ్కి తగ్గట్లుగా ప్రొవిజనల్ ఆన్సర్ కీని డిఫరెంట్ పేజెస్ లో ఇవ్వటం జరిగింది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి మీ యొక్క ఓఎంఆర్ షీటు, దాన్ని స్కాన్ చేసిన తర్వాత రికార్డ్ అయినటువంటి రెస్పాన్స్ షీటు, ఆ రెండు కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఈ నోటిఫికేషన్ క్లిక్ చేసి చూసినట్లయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొవిజనల్ ఆన్సర్ కీని, అలాగే మీ ఓఎంఆర్ షీటు రికార్డ్ అయిన తర్వాత వచ్చినటువంటి రెస్పాన్స్ షీటు, ఈ రెండు చెక్ చేసుకొని మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఛాలెంజ్ చేయడానికి జూన్ 3వ తారీఖు నుండి జూన్ 5వ తారీఖు వరకు అవకాశం ఉంది. అంతేకాదు, ఇక్కడ మీరు ఛాలెంజ్ చేయాలి అంటే ఆన్సర్ కీని ఛాలెంజ్ చేయడానికి ఈచ్ క్వశ్చన్ కి ₹200 పే చేయాలి. ఇది నాన్ రీఫండబుల్ అమౌంట్ అంటున్నారు. అంటే ఇక్కడ ఈ అమౌంట్ మళ్ళీ తిరిగి రీఫండ్ చేయబడదు. నెక్స్ట్ రికార్డెడ్ రెస్పాన్స్ ఛాలెంజ్, అంటే ఓఎంఆర్ షీట్ ని స్కాన్ చేసిన తర్వాత రికార్డ్ అయినటువంటి రెస్పాన్స్ కి సంబంధించి అక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఛాలెంజ్ చేసుకోవడానికి ఈచ్ క్వశ్చన్ కి ₹200 పే చేసి మీరు ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదండి, ఇప్పుడు ఈ ఆన్సర్ కీని అలాగే రికార్డెడ్ రెస్పాన్స్ షీట్ ని మీరు ఛాలెంజ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి అనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనే దానికి మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. మనకి నీట్ అఫీషియల్ వెబ్సైట్ లో క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది. క్యాండిడేట్ యాక్టివిటీలో ఆన్సర్ కీ ఛాలెంజ్ ఫర్ నీట్ యూజీ 2025 అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని ఉంటుంది, దాని క్రింద లాగిన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు నీట్ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్, ఇక్కడ కనిపించే ఈ క్యాప్చాని ఎంటర్ చేయమంటుంది. ఇవి ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ టు వ్యూ ఛాలెంజ్ ఆన్సర్ కి, అలాగే క్లిక్ టు వ్యూ ఛాలెంజ్ ఓఎంఆర్ అని ఉంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఛాలెంజ్ ఆన్సర్ కీ మీద క్లిక్ చేసినప్పుడు ప్రొవిజనల్ ఆన్సర్ కీ కనిపిస్తుంది. ఆ ప్రొవిజనల్ ఆన్సర్ కీలో ఉన్నటువంటి ఆన్సర్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కానీ వాటిని ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓఎంఆర్ షీట్ కి సంబంధించి రికార్డెడ్ రెస్పాన్స్ ని కానీ మీరు ఛాలెంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ క్వశ్చన్స్ అని సెలెక్ట్ చేసుకొని మీరు ఛాలెంజ్ కి అప్లై చేస్తారు. క్లియర్. ఛాలెంజ్ ఆన్సర్ కి మీద క్లిక్ చేసినప్పుడు అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ ఇచ్చారు, అంటే ఏ కోడ్ మీ క్వశ్చన్ పేపర్ అనేది, అలాగే క్వశ్చన్ ఐడి ఇచ్చారు, అంటే క్వశ్చన్ నెంబర్ ఇచ్చారు, అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొవిజనల్ ఆన్సర్ కి ఆప్షన్స్ ఇవి. ఇక్కడ మీరు, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ కానీ ఒకవేళ సపోజ్ ఇది 4 అనే ఆన్సర్ తప్పు అనుకోండి, అప్పుడు ఇక్కడ మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది టిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అసలు ఇవన్నీ కూడా రాంగ్ అనుకోండి, అప్పుడు నన్ ఆఫ్ దీస్ అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ ని అంటే ఛాలెంజ్ చేయాలి అనుకుంటున్నారో అన్ని క్వశ్చన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ యువర్ క్లెయిమ్స్ మీద క్లిక్ చేస్తారు. మీరు ఒకవేళ ఓన్లీ 1 క్వశ్చనే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ ఆ క్వశ్చన్ మాత్రమే హైలైట్ అవుతుంది. లేదు ఒక 2 క్వశ్చన్స్ అనుకోండి, ఆ 2 క్వశ్చన్స్ కూడా ఇలా 1 బై 1 కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత వద్దు మేము క్లెయిమ్ చేయము అనుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ డిలీట్ కొడితే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. లేదు ఇది మీరు క్లెయిమ్ చేయాలి అనుకుంటున్నారు, ఛాలెంజ్ చేయాలి అనుకుంటున్నారు అనుకుంటే అప్పుడు దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఒక పీడిఎఫ్ను కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు అది ఎలా కరెక్ట్ అనుకుంటున్నారు అనే దానికి జస్టిఫైడ్ ఆన్సర్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. దాని యొక్క సైజు 500 KB ఉండాలి మ్యాక్సిమమ్. అంతేకాదు ఇది కేవలము సింగిల్ పీడిఎఫ్ లాగా మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఒక 4 క్వశ్చన్స్ ఛాలెంజ్ చేస్తున్నారు అనుకోండి, 4 క్వశ్చన్స్కి కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ మాత్రమే చేయాలి. అంటే మీరు ఛాలెంజ్ చేసేటువంటి ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని, క్వశ్చన్ ఐడి అలాగే ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్, మీరు అనుకుంటున్నటువంటి ఆన్సర్ మెన్షన్ చేసి దానికి డిస్క్రిప్షన్ రాయాలి, అంటే ఎక్స్ప్లెనేషన్ రాసి, అలాగే ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని వరుసగా రాసి
వాటిని స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ రూపంలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సేవ్ యువర్ క్లెయిమ్స్ అండ్ పే ఫీ మీద క్లిక్ చేస్తారు. మీరు ఎన్ని క్వశ్చన్స్ ఛాలెంజ్ చేస్తే అంత అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది, పే చేస్తారు ఆన్లైన్ పేమెంట్. అలాగే ఓఎంఆర్ షీట్ ను కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఒకవేళ ఇప్పుడు ఈ రికార్డ్ అయినటువంటి రెస్పాన్స్ ని కానీ మీరు ఛాలెంజ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, అంటే సపోజ్ ఇక్కడ అసలు ఇది రికార్డ్ అవ్వలేదంటే బబ్లింగ్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, లేదా మీరు అసలు ఆన్సర్ చేసి ఉండకపోవచ్చు. సపోజ్ టూ అనే ఆప్షన్ బబుల్ చేశారు అనుకుందాము, కానీ ఇక్కడ అసలు రికార్డ్ అవ్వలేదు. కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంది. లేదా మీరు బబుల్ చేసింది వేరుగా ఉంటే ఇక్కడ రికార్డ్ అయింది వేరుగా ఉన్నా కూడా మీరు అప్పుడు కూడా ఓఎంఆర్ షీట్ ని ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని క్వశ్చన్స్ మీకు మిస్టేక్స్ వస్తే అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని సేవ్ యువర్ క్లెయిమ్స్ మీద క్లిక్ చేస్తారు. మీరు ఎన్ని క్వశ్చన్స్ ని చూస్ చేసుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ హైలైట్ అవుతాయి. ఛాలెంజ్ అయిపోతూ ఉన్నారు కాబట్టి మీరు ఓఎంఆర్ షీట్ ని స్క్రీన్ షాట్ తీసి దానిలో ఏ క్వశ్చన్స్ అయితే మీరు అంటే ప్రాపర్ గా బబుల్ చేశారో వాటిని రౌండ్ ఆఫ్ చేసి దాన్ని ఇక్కడ పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఓకే, ఆ తర్వాత పేమెంట్ చేస్తారు. అలాగే ప్రొవిజనల్ ఆన్సర్ కీని కూడా మీకు బుక్లెట్ కోడ్ వైజ్ గా ఇచ్చారు అని చెప్పాను. జస్ట్ నేను శాంపుల్ ఒకటి పెట్టాను. ఇలా మీకు ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు టోటల్ పీడిఎఫ్ అవైలబుల్ గా ఉంది. కాబట్టి మీకు ఎవరికైనా అంటే ప్రొవిజనల్ ఆన్సర్ కి డైరెక్ట్ గా చూసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ నుండి డైరెక్ట్ గా చూసుకోవచ్చు. ఓకే, అయితే మీరు గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. ఇక్కడ కొద్దిమంది తెలిసి తెలియక ఓఎంఆర్ షీట్ ని మాత్రమే అంటే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ప్రొవిజనల్ ఆన్సర్ కీతో చెక్ చేసుకుంటున్నారు. అది తప్పు. ఇక్కడ కేవలము ఓఎంఆర్ షీట్ మాత్రమే కాదు, ఇక్కడ రికార్డ్ అయినటువంటి రెస్పాన్స్ షీట్ ను కూడా మీరు కంపేర్ చేసుకుని అప్పుడు మాత్రమే మీ యొక్క స్కోర్ ని కౌంట్ చేసుకోండి. ఎందుకంటే ఓఎంఆర్ షీట్ లో బబుల్ అయినా సరే ఇక్కడ రికార్డ్ అయితేనే మీకు మార్క్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఓఎంఆర్ షీట్ పైన మీకు రికార్డెడ్ షీట్ రెస్పాన్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసి ఈ షీట్ ని ఓపెన్ చేసి ఇక్కడ ఇలా మీకు రికార్డ్ అయినటువంటి ఆన్సర్స్ ని ప్రొవిజనల్ ఆన్సర్ కీతో చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే మీ యొక్క టోటల్ ని కౌంట్ చేసుకోండి. క్లియర్? సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.